అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. సో ఈరోజు మనము రాహు ఒక వ్యక్తికి రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ జరిగితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మనం ఈ వీడియోలో వచ్చి తెలుసుకుందామని వచ్చేసి ఇది మకర రాశిని థంబ్నెయిల్ పెట్టాము. ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తుందండి. అంటే ఎవరికైతే రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ జరుగుతుందో వాళ్ళందరికీ ఈ వీడియో వచ్చి వర్తిస్తుందండి. సో వీడియోలోకి పోయే ముందు ఇక్కడ ఎవరికన్నా ఇది కావాలనుకున్నారనుకోండి, బేసిక్స్ అస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ కొంచెం ఛానల్ పెట్టాం. మొత్తం పార్ట్స్ 1 నుంచి 9 వరకు ఉన్నాయండి. 9 పార్ట్స్ ఉన్నాయి. ఈ 9 పార్ట్స్ యాప్లో తీసుకున్నట్లయితే అది అమౌంట్ పే చేయాల్సి వస్తుందండి. అదే నేను పే చేయాలంటే యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయండి. ఒక్కో పార్ట్ ఒక్కో దగ్గర ఉంటుంది. మీరు ఇవన్నీ మీరు చూసి వెతుక్కొని నేర్చుకొని వచ్చేసి ఇవన్నీ నాకు పీడిఎఫ్ కావాలంటే ఒక 300 రూపీస్ చేస్తే మీకు ఫోన్పే ఈ నెంబర్కి, గూగుల్ పే, ఈ నెంబర్ గూగుల్ పే లేదు, ఇంకో నెంబర్ పెడతానండి. సో దానికి చేస్తే మీకు ఈ 9 పార్ట్స్లో ఉన్నటువంటి పీడిఎఫ్ నేను మీకు పంపిస్తాను వచ్చేసి ఇంతేనమాట. సో నాకు కూడా వర్క్లో కొంచెం ప్రెజర్ ఉందండి ఇక్కడ వచ్చేసి వచ్చినాక. సో వీడియోలు కొంచెం ఎక్కువగా పెట్టలేకపోతున్నాను. సో వర్క్ ఇంపార్టెంట్ కదండి ఇక్కడ ఇచ్చే వాళ్ళకి. సో వర్క్ మీద ఫుల్ ఫోకస్ చేశాను, కానీ అస్ట్రాలజీ తగ్గిందండి, చాలా వరకు తగ్గింది. సో ఇట్లా సాటర్డేస్ సండేస్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేస్తున్నానండి వీడియో పెట్టడానికి వచ్చేసి. సో మనం తెలుసుకుందామండి. సో మెయిన్ ఈ వీడియోలో కంటెంట్ ఏమంటే రాహు దశ కానీ అంతర్దశ కానీ జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయని అర్థం అండి. చాలామందికి దశ జరుగుతూ ఉంటుంది, అంతర్దశ జరుగుతుంది కదండి. సో ఎవరికైనా రాహు అంతర్దశ ఉంటుంది కదండి. ఈ రాహు కంపల్సరీగా అంతర్దశ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే శని దశ కానీ, శుక్రదశ కానీ, బుధ దశ కానీ ఎన్ని దశలు జరిగినా రాహు అంతర్దశ అంతేనండి మనకు పాయింట్. అది ఒకరికి ఎక్కువ తీసుకుంటాం. ఈ దశలో వచ్చేసి 20% ఫలితాలు ఉంటాయండి వచ్చేసి. రాహు ఉన్నాడు కదండి, రాహు 18 years అంటే రాహు ఫలితాలు 20% ఉంటాయి ఎప్పటికీను. అంతర్దశ అనేది 80% ఫలితాలు తీసుకుంటా ఉన్నది. ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, అప్పుడు గురువుకు సంబంధించిన కారకతలు మనము 80% నిధులు చెప్పాలి అంతర్దశలో. కానీ రాహు కూడా ఉన్నాడు కాబట్టి, రాహులో గురువు కాబట్టి రాహువు గురువు కలిపి మనము 20% తీసుకుంటామండి. అది కొంచెం లాజిక్ మిస్ అవ్వకూడదు ఎప్పుడు వచ్చేసి. ఓకేనండి, అదనమాట. ఇప్పుడు మనకు రాహు అంటే ఏంటి ఫస్ట్ జనరల్గా తెలుసుకుందామండి వచ్చేసి. ఇక్కడ భావములు పెట్టానండి. రాహువు 3వ భావము, 6, 11వ భావం అంటే మంచి ఫలితాలు ఇస్తాడు. రాహువు 2వ భావం కానీ 8వ భావం కానీ అంటే ఫలితాలు నెగిటివ్గా ఉంటాయని మనకు అందరికీ తెలుసు అండి. ఈ వీడియోలో నేను జస్ట్ ఒక గ్రహం తీసుకుంటేనే ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వం ఉంటుందండి. ఆ కారకత్వంలో ఫలితం ఉంటుంది. తర్వాత ఆ గ్రహం వచ్చేసి ఏ భావంలో ఉందో దానికి ఫలితం ఉంటుందండి, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత అదే గ్రహం వచ్చేసి ఏ రాశిలో ఉందో దానికి ఒక ఫలితం ఉంటుందండి. సో 3 విధాలుగా చెప్పొచ్చండి ఫలితాలు వచ్చి. ఆ 3 కలుపుకోవాలన్నమాట. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఒకటే తీసుకుంటామని వచ్చేసి, అలా తీసుకోకూడదు, అన్ని కలుపుకోవాలి వచ్చేసి. మెయిన్ రాహు అంటేనే ఎక్కువ ఆశపడతామండి. రాహు అంటే అది కావాలి ఇది కావాలి కోరుకుంటామని వచ్చేసి. సో రాహు అంతర్దశలో ఏది ఎక్కువ ఇష్టపడతామో అది అస్సలు జరగదండి. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి రాహులో. నాకు కూడా ఉన్నాయి, నాకు రాహు అంతర్దశ జరుగుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయండి. సో మెయిన్గా ఒక తమ్ముడు ఏంటి సార్ రాహు దశలు అంటే, మనకి ఏది జరిగినా మనకి ఇష్టం ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. రాహు దశలో అంతర్దశలో కానీ మనకి ఏది ఎంత మంచి జరిగినా మనకు అది ఇష్టం లేనిదే జరుగుతుంది అనమాట. మనం ఇష్టపడమండి వచ్చేసి. ఒక కారు కొన్నా, బైక్ కొనుక్కున్నా, గోల్డ్ కొనుక్కున్నా, ఏది కొన్నా సరే అండి రాహు అంతర్దశ జరుగుతుందంటేనే మనకి ఇష్టం ఉండదు. మంచి జరుగుతుంది కానీ ఏది ఇష్టం ఉండదండి వచ్చేసి. కానీ మనం సైలెంట్గా గుమ్ముగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని వచ్చేసి పైకి తీసుకెళ్లేది రాహువునే వచ్చేసి. పైకి తీసుకెళ్ళేసి దాని మళ్ళీ కింద తీసుకొచ్చేది కూడా రాహువునే వచ్చేసి. ఎందుకంటే అక్కడ మనకు సడన్ ఈవెంట్స్ కొన్ని జరుగుతాయని వచ్చేసి. రాహు ఎంత మనకు మంచి చేస్తున్నాడు 80%, లాస్ట్ 20% దాంట్లో నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందనమాట. సో రాహు అంటే భయం కలుగుతుంది, రాహు అంటే అడ్డకులు, రాహు అంటే కంటికి కనపడకుండా వచ్చే సమస్య అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదండి. అట్లా ప్రకృతంగా విరుద్ధంగా చేయడము, ఇల్లీగల్ యాక్టివిటీస్ అండి. రాహు అంటే ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండి. చట్టం వ్యతిరేకంగా చేయడము, వలయంలో చిక్కుకోవడము, మొండిపోటు పట్టడము, మంచి పేరు చెడ్డ పేరు రావడము, సడన్ ఈవెంట్స్ ఇవన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో రాహులో ఇవన్నీ జరుగుతాయని వచ్చేసి. రాహు స్టార్ట్ అవ్వగానే మనకు భయం పుడుతుంది రాహు దశలో. జాబ్లో జాయిన్ అవుతుందా, ఉంటుందా, ఓడుతుంది అంటే భయంగా ఉంటామండి మనం వచ్చేసి. సో ఫస్ట్ చూడండి, గురువు సమాజంలో గురువుకు ఉండే పేరు ప్రతిష్ట, గుర్తింపు. సో రాహులో గురువు వస్తుంది కదండి. సో మనం బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాం అనేట్టుగా అర్థము. ఇప్పుడు చూడండి, గోచారంలో అదే రాహువు గురువు ఇంట్లో ఉన్నాడండి, మీన రాశిలో ఉన్నాడు. సో ఫలితాలు చూడండి. ఇప్పుడు చూడండి, వేణుస్వామి గారి పైన ట్రోల్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, ఎందుకు చెప్పండి. సో అస్ట్రాలజర్ ముందు వాళ్ళు ఫేమస్ అయినారు కాబట్టి ఆ అస్ట్రాలజీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్స్ని కొంచెం తక్కువ చేసి అది నెగిటివ్ నేమ్గా, అంటే ఎవరైతే గుడ్ నేమ్ ముందు తెచ్చుకుంటారో వాళ్ళే బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారండి.
సో అది నువ్వుగా అర్థం. సో అదే నేను కూడా నా ప్రిడిక్షన్ రాంగ్ కూడా అదే అనమాట కారణం వచ్చేసి. సో గుడ్ నేమ్ నుంచి బ్యాడ్ నేమ్ రావడమే రాహుల్ గురులో జరుగుతుందని వచ్చేసి. నెక్స్ట్ చూడండి, ఈ మనీ సేవింగ్స్ రాహుల్ గురు చెప్తా అంటే గురు అంతర్దశ చెప్తున్నారండి వచ్చేసి. గురు అంతర్దశ అంటే మనీ సేవింగ్స్, గోల్డ్, లిక్విడ్ క్యాష్, పిల్లలు ఉంటాయి. అంటే పిల్లల వల్ల మీరు చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు, అది ఒక పాయింట్ అండి. తర్వాత వచ్చేసి ఈ గోల్డ్, లిక్విడ్ క్యాష్ వల్ల మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జరగచ్చు అని వచ్చేసి. లేదంటే ఉండే గోల్డ్ మనం బ్యాంకు వడ్డీకి పెడతామండి. అంటే ఇక్కడ బ్యాంకులో కాకుండా ఇంకొక ప్లేస్లో పడతారు కదండి, దాన్ని ఏమో అంటారు కదండి వచ్చేసి. అక్కడికి వడ్డీకి పెట్టడము, వడ్డీకి ఇవ్వడము, ఇలాంటి మనకి ఏదైనా కొంచెము ఎవరినైనా నమ్మి వడ్డీకి ఇచ్చి డబ్బులు రాకుండా పోతాయండి మనకు. సో అది అంటే సింపుల్గా రాహువులో గురువు అనేది డబ్బుల కోసం ఆశపడతాము, డబ్బులు వడ్డీ కోసం ఆశపడి ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళు ఎగ్గొడతారండి. అది రాహుల్ గురు ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రాహుల్ శని. శని అంటే జాబ్ కదండి, జాబు, బిజినెస్, ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో. సో మనకు జాబ్లో భయంగా ఉంటుంది, మనం చేసే పని కరెక్టా కాదా, జాబ్ ఉంటుందా ఊడుతుందా, కాంట్రాక్ట్ తక్కువ ఇచ్చినారా ఎక్కువ ఇచ్చినారా, ఈ జాబ్ లేకపోతే ఇంకో జాబ్ ఎట్లా చూసుకునేది అనేసి మనం జాబ్లో కొంచెం కేర్లెస్గా ఉండడం వల్ల జాబ్లో మనకు కొంచెం భయంగా ఉంటుందండి శని రాహులో. సో కొన్నిసార్లు జాబ్ పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. జాబ్ చేంజెస్ కూడా ఉంటాయండి రాహులో, శనిలో కానీ, శని రాహులో కానీ జాబ్ చేంజెస్ అనేసి ఖచ్చితంగా ఉంటుందని వచ్చేసి. నెక్స్ట్ రాహులో బుధుడు చూడండి. బుధుడు తెలుసు కదండి, ఫ్రెండ్స్, బ్యాంకు, డాక్యుమెంట్ అండి. అంటే రాహులో బుధుడు మనం ఏమైనా మిస్టేక్ చేసింటే డాక్యుమెంట్ విషయంలో మిస్టేక్ చేసినా బయటపడుతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఏదైనా మనం ఏమైనా మోసం చేసినా, మన ఫ్రెండ్స్ వల్ల మోసపోయినా అక్కడ కూడా మనకు బయటపడతాయని వచ్చేసి. మనకి ఎవరైనా బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ గురించి మనకు బయట తెలుస్తుందండి, అదనమాట. రాహుల కేతు ఇంక చెప్పాల్సిన అవసరం లేదండి. రాహుల కేతు వచ్చేసి అన్నీ మనకి ఇక్కడ తారుమారైపోతాయండి. కేతు అంతర్దశలో ఏది ఎక్కువ వద్దనుకుంటామో అదే జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, కేతువులో వచ్చేసి చట్టపరమైన లీగల్ సమస్యలు, కోర్టు, పోలీస్ కేసు, అప్పు ఎక్కువ చేస్తామండి. రాహుల కేతులో వచ్చేసి అప్పు ఖచ్చితంగా ఏర్పడుతుంది వచ్చేసి. మనం అనుకోము అప్పు చేస్తాను కానీ జరుగుతుందండి, అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రాహు శుక్రులో వచ్చేసి మ్యారేజ్ జరిగింది అనుకోండి, మీకు ఇష్టం లేకనే మ్యారేజ్ జరుగుతుంది. ఎంత గ్రాండ్గా అయినా కూడా ఏదో సాటిస్ఫాక్షన్ మీకు ఉండదండి. ఒక ఇలా జరగాల్సింది, ఎలా జరిగి ఏదో అట్లా జరిగిపోయింది అంటారు. ఎవరైనా చూడండి, రాహు శుక్రులో కానీ మ్యారేజ్ జరిగిన వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. ఏది జరిగినా కూడా సంతోషం ఇవ్వడండి. రాహు అంటే ఎప్పటికీ సంతోషం, సాటిస్ఫాక్షన్ ఇవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు అంటేనే సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఏది ఎంత మీరు 50,000 రూపాయలు జాబ్ చేసి ఒక వ్యక్తికి 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు శాలరీ వచ్చినా కూడా సంతోషం ఇవ్వదంటే అది రాహు కారణం వచ్చేసి అదనమాట. అదే గురువు ఉన్నాడు అనుకోండి, గురువు 50,000 కాదండి 30,000 శాలరీ వచ్చి సంతోషంగా ఉంటాడండి గురువు వచ్చేసి. కానీ రాహువు 30,000 తీసుకున్న అతను 1,00,000 రూపాయలు 2 లక్షలు తీసుకున్నా సంతోషం ఇవ్వడండి. ఇదనమాట రాహు యొక్క లక్షణాలు వచ్చేసి. చూడండి, లగ్జరీ వెహికల్స్, లగ్జరీ గెజెట్స్ ఇవన్నీ ఎక్కువ పెట్టి కొంటారంటే అర్థం అండి ఈ రాహు శుక్రులు అందరూ వచ్చేసి. నెక్స్ట్ చూడండి, రాహులో సూర్యుడు బాస్ చేంజ్ అవ్వడం కానీ, చూడండి గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. జాబ్ చేంజ్ అవ్వడం కానీ, పర్మనెంట్ ఇన్కమ్ చేంజ్ అవ్వడం కానీ, అట్లా ఏదైనా కొంచెం చేంజెస్ వస్తాయని వచ్చేసి. ఇప్పుడు రాహు సూర్యుడు అనుకోండి, ఒక జాబ్ చేస్తున్నారు, ఇక్కడ బాస్ ఇష్యూస్ రావచ్చండి. సో బాస్ ఇష్యూస్ వచ్చేసి మీరు బాస్ని మార్చొచ్చు అనమాట. అదేనమాట జరుగుతుంది. ఖచ్చితంగా బాస్ మారుస్తారు, బాస్ ఇష్యూస్ ఉంటాయి. అట్లా లేదంటే మన ఇంట్లో రాహు ఇది సన్ అంటే ఫాదర్ కదండి, మా నాన్నగారు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఏర్పడతాయి అనమాట. చంద్రుడు అంటే అమ్మ కదండి, అమ్మ కానీ అత్త కానీ వాళ్ళ సమస్యలు వస్తాయి. చంద్రుడు చూడండి, రాహులో చంద్రుడు మన మనసు బాగుండదని వచ్చేసి భయం ఉంటుంది, దిగులు, ఆందోళన, ఆసిలేషన్స్, మానసికంగా కుంగిపోవటము, మనసు 10 రకాలుగా ఆలోచిస్తుంది. ఒక పని చేసే ముందరే మాకు మనసు స్థిరంగా ఉండకపోవడం వల్ల ఎప్పుడంటే రాహు చంద్రులు అంటే ఇక్కడ మనకు మొండిపోటు అంటే ఇది చెప్తాం కదా, సూసైడ్ థాట్స్ కానీ, అరోగెంట్ థాట్స్ కానీ, మన యొక్క మైండ్ లెవెల్కు లిమిట్ క్రాస్ చేసి మనం బిహేవ్ చేస్తాం కదండి, అదంతా ఇక్కడ జరుగుతాయండి రాహు చంద్రుల్లో. రాహు కుజులు లాస్ట్ ఏం జరుగుతుందంటే అగ్రెసివ్నెస్ అండి. అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుందండి. ల్యాండ్ ఇష్యూస్ రావడం కానీ, యాంగర్ ఇష్యూస్, అరగంట్ క్యారెక్టరు, కోపం ఎక్కువ రావడము, ఒక చిన్న తప్పు జరిగినా కూడా ఒక మనిషి మనము కొట్టేంత కోపం వస్తుందండి. అక్కడ తర్వాత పర్ఫెక్షనిస్ట్ ఎక్కువగా ఉంటుంది రాహు కుజుల్లో వచ్చేసి. ఎవరైనా చిన్న తప్పు చేసి మన దాన్ని తట్టుకోలేమని వచ్చేసి అదనమాట. సో ఓవరాల్గా ఏంటి సార్ రాహు అంటే, సో రాహు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఏది జరిగినా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, డిస్సాటిస్ఫాక్షన్ లాస్ట్కి మిగిలిపోతుంది. మనం ఏది ఎక్కువ ఇష్టపడతామో అది అస్సలు జరగదండి రాహులో. అప్పుడు మనం ఏం పరిహారం రాహు అంటే మనము ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకోవాలి. ఎప్పుడు మనం భయపడుతూనే ఉండాలండి, ఇది ఉంటుందో ఊడుతుందో అనేసి భయము. ఖచ్చితంగా మీరు భయపడతా ఉండండి వచ్చేసి అది జరగదండి. అంటే మీరు ఏదైతే ఇష్టపడతారో దాన్ని ఇష్టపడదండి ఫస్ట్ రాహులో. ఇది ఉంటుందో, జాబ్ ఉందనుకోండి, ఈ జాబ్ వద్దు అనుకోండి, ఉంటుందండి. అట్లా రివర్స్గా ఆలోచించాలండి రాహులో చెప్పాను. మన రాహులో వచ్చి రివర్స్గా ఆలోచించాలి. రాహులో ఎప్పుడు మనకు భయపడుతూనే ఉండాలండి. ఆ భయపడుతూ ఉండేటప్పుడే కరెక్ట్గా జరుగుతుంది వచ్చేసి. భయం లేకోకుండా
రిలాక్స్గా ఉన్నాం అనుకోండి సడన్గా ఈవెంట్ జరుగుతుందండి. అదే అన్నమాట, కాన్ఫిడెన్స్ ఉండకూడదండి రాహు జరిగేటప్పుడు. అదే అన్నమాట మెయిన్, కాన్ఫిడెన్స్గా ఉండకూడదు. భయంగా ఉంటేనే కరెక్ట్ అనేట్టుగా అర్థం అండి. భయపడుతున్నాము, భయం లేదు అంటే ఏదో సమస్య జరగబోతున్నట్టుగా అర్థం అండి వచ్చేసి. సో ఇదండి ఓవరాల్గా రాహులో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.